mention any two legal measures were taken by the government to empower the consumers in India. సో అంటే ప్రభుత్వం వినియోగదారులు రక్షించడానికి చట్టాలు చేసింది ఏంటి? ది గవర్నమెంట్ స్ట్రెంగ్త్ అండ్ లాస్ రిగార్డింగ్ ప్రొడక్ట్ సేఫ్టీ లేబులింగ్ అండ్ ప్యాకేజింగ్ టు ప్రొటెక్ట్ కన్సూమర్స్ ఫ్రమ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ హార్మ్. అంటే వస్తువులు సురక్షితంగా ఉండాలి, లేబుల్స్లో సరైన సమాచారాన్ని ఉంచాలని, తప్పుదారి పట్టించే ప్యాకేజీలు ఉండకూడదని. ఓకేనమ్మా, అది పాయింట్కి అర్థం. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు డెవలప్ అండ్ ఎన్ఫోర్స్ స్టాండర్డ్స్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఇండియన్ గవర్నమెంట్ ఏమొచ్చి BIS అంటే ఫిక్స్డ్ క్వాలిటీ స్టాండర్డ్స్ అనమాట. అంటే ప్రభుత్వం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని ఏర్పాటు చేస్తుంది. అంటే వస్తువుల నాణ్యతను పరీక్షించడానికి, వినియోగదారులను మోసాల నుంచి కాపాడడానికి ఇది స్థాపించింది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ని. ఇందులో హార్డ్వర్డ్స్ ఏంటమ్మా? కన్జ్యూమర్ అంటే వినియోగదారులు, లీగల్ మెథడ్స్ అంటే ఏంటి? చట్టపరమైన చర్యలు, లేబులింగ్ అంటే లేబుల్ వేయడం, స్టాండర్డ్స్ అంటే ప్రమాణాలు. నెక్స్ట్ డిఫైన్ అండ్ గివ్ అన్ ఎగ్జాంపుల్